సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని 3 మరియు 52వ డివిజన్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా నిర్వహించిన వివిధ సంప్రదాయ క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సంబరాలకు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణగారి సతీమణి శ్రీమతి రమాదేవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు మరియు పిల్లల కోసం నిర్వహించిన ముగ్గల పోటీలు, లెమన్ స్పూన్, బాటిల్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి శ్రీమతి రమాదేవి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి రమాదేవి గారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తెలుగువారి సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి సంబరాలు డివిజన్ ప్రజలందరిలో ఆనందాన్ని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సిరి సంపదలు, ఆనందోత్సాహాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలు మీ కష్టాలను తొలగించి సరికొత్త ఆశలకు నాంది పలకాలని, గొబ్బెమ్మల అలంకరణతో ప్రతి ఇల్లు కళకళలాడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ మహోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 52వ డివిజన్ రంగనాయకులపేటలోని కో క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా 3వ డివిజన్ కిసాన్ నగర్, గాండ్లనగర్ మిత్ర మండలివారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల క్రీడా పోటీలను మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్, కపిరా రేవతి, జనరల్ సెక్రటరీ బాషా, పొంగూరు సుబ్బారెడ్డి, రామారావు, బుష్రా, 3వ డివిజన్ కార్యనిర్వాహకులు సిరిగిరి సత్యనారాయణ, వరికుంట రాజా, నరసాపురం సునీల్, చిరువెళ్ల హరికృష్ణ, నారు భరత్, బద్రీ కార్తీక్, గాండ్లనగర్ మిత్రమండలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ 52వ డివిజన్లో ముగ్గుల పోటీలు, దాంతోపాటు ఆటపాటల పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ముస్లిం మహిళా యువతలు, హిందువులు అందరూ కలిసి ఇక్కడ చాలా చక్కగా జరుపుకోవటము చాలా ఆనందదాయకము. ముస్లిం మహిళలైనా కూడాను వారి యొక్క ముగ్గులు కనుక గమనించినట్టయితే అందులో భోగి, సంక్రాంతి, తర్వాత కనుమకి సంబంధించి ఏమేమైతే ఉంటాయో, చెరుకు గడ్డలు కానివ్వండి, తర్వాత సూర్యుడు, తర్వాత పొంగల్ పండించటము, అన్నీ కూడాను గాలిపటాలు, ఆ తర్వాత ఇవన్నీ కూడాను ఏదైతే మనకి మన పండగకి ఆదర్శంగా మనం ఉంటాయో, ఏవైతే గుర్తులు ఉంటాయో ఆ చిహ్నాలన్నిటినీ కూడా వాళ్ళ ముగ్గుల్లో పొందుపరచడం జరిగింది. ఇది చాలా చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇందులో ప్రైజెస్ సెలెక్ట్ చేయడం చేశాము. ఆ తర్వాత ఇక్కడ ఆటపాటలు కూడాను, ఇప్పుడే మ్యూజికల్ చైర్స్ కూడాను కండక్ట్ చేయడం జరుగుతోంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పార్టిసిపేట్ జరిగిందండి. ఇవి కో క్లస్టర్ మన ఇక్బాల్ గారు, తర్వాత మన ప్రధాన కార్యదర్శి పాషా గారి ఆధ్వర్యంలో అస్మా కార్పొరేటర్ గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ చక్కగా కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ విధంగా అందరూ కలిసి మెలిసి ఈ విధంగా భోగి పండుగ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరికి కూడాను ఈ భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ కూడాను నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.